మిత్రులందరికీ నమస్కారం. రేడియో రాంబాబు ఛానల్‌కి స్వాగతం. ఇవాళ కృష్ణరాజు గారితోటి దర్శకులు రాఘవేంద్రరావు గారు చాలా సినిమాలు తీశారు. అలాగే దాసరి నారాయణరావు గారు చాలా సినిమాలు తీశారు. ఈ ఇద్దరు దర్శకులు ఎవరు ఎక్కువ హిట్లు కృష్ణరాజు గారికి ఇచ్చారు? ఒకసారి పరిశీలిద్దాం. ఈ వీడియోలో ఆ విషయాలు చెప్పబోతున్నాను. ముందుగా మనం దాసరి నారాయణరావు గారి సినిమాలు కంపేర్ చేద్దాం. దాసరి నారాయణరావు గారు కృష్ణరాజు గారితో మొదటి సినిమా 1974లో చేశారు. అది బంట్రోత్ భార్య సినిమా పేరు. అది గీతా ఆర్ట్స్ వాళ్ళ ఫస్ట్ సినిమా. అందులో చలము, శ్రీవిద్య, కృష్ణరాజు గారు, శ్రీ విజయనిర్మల వీళ్ళు ఉన్నారు. సినిమా డీసెంట్ విజయాన్ని సాధించింది. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు దాసరి నారాయణరావు గారితో దేవుడే దిగి వస్తేటువంటి ఒక సినిమా చేశారు. ఫస్ట్ సినిమా డీసెంట్గా నడిచిందని చెప్పొచ్చు. తర్వాత మళ్ళీ 78లో చాలా పెద్ద బ్రేక్ కృష్ణరాజు గారికి ఒక స్టార్డమ్ ఇచ్చిన సినిమా చెప్పాలంటే కటకటాల రుద్రయ్య. విజయమాధవి పిక్చర్స్ మీద ఈ బ్యానర్ మీద వడ్డే శోభనాద్రి, వడ్డే కిషోర్ నిర్మించారు. కటకటాల రుద్రయ్య అంటే ఒక కుప్పతొట్టులో దొరికిన పిల్లవాడి పెద్దయిన తర్వాత అతని స్టోరీ ఎలా ఉంటుంది అనేటువంటి ఒక అంశాన్ని తీసుకున్నారు. దీన్నే తర్వాత జ్యోతిబనే అంగార్ ఇట్లాంటి టైటిల్తో ఒక హిందీ సినిమా, తర్వాత తమిళ్లో తీశారు ఆ సినిమాని. కటకటాల రుద్రయ్య విజయమాధవి బ్యానర్స్ వాళ్ళకంతా జైవి రాఘవుల్ గారే సంగీతం నిర్వహిస్తారు కదా. ఇందులో ఒక కథనం ఉంది. ఎంతవరకు నిజం మరి మీరెవరో తెలిసిన వాళ్ళు చెప్పాలి. మొదటగా కృష్ణ గారిని అనుకున్నారని ఆ సినిమాకి. కృష్ణ గారు అదే టైంలో వేరే షూటింగ్ కూడా ఉండటంతో మార్నింగ్ మీకు చేస్తాను, నైట్ వాళ్ళకి చేస్తాను అంటే వడ్డే సోమనాథ్ గారు ఒప్పుకోలేదని, అప్పుడు కృష్ణరాజు గారు చాలా క్లోజ్ ఆయనకి, ఆయన్ని అడిగి ఆయన్ని ఈ పాత్రకు ఒప్పించారని చెప్పి ఉంది. ఐఎమ్ నాట్ ష్యూర్ ఇది నిజమా కాదా అనేది నాకు అంత ఐడియా లేదు. బట్ కటకటాల రుద్రయ్య 78లో వచ్చింది, అక్టోబర్లో పెద్ద హిట్ అయింది. మళ్ళీ వీళ్ళే 79లో రంగూన్ రౌడీ అనేటువంటి సినిమా తీశారు. ఈ రంగూన్ రౌడీ సినిమా బర్మాలో తీసినటువంటి మొదటి సినిమా. ఇది కూడా పెద్ద హిట్ అయినటువంటి సినిమా రంగూన్ రౌడీ కూడా. ఇందులోనే ఓజాబి లేటువంటి పాట, ముఖదర్గా సికందర్ పాట ఉంది. ఇక్కడ కూడా రాఘవుల్ గారి సంగీతం. 80లో మళ్ళీ సీతారాములు సినిమా తీశారు దాసరి నారాయణరావు కృష్ణరాజు గారితో. జయకృష్ణ మూవీస్ మీద మేకప్ మ్యాన్ జయకృష్ణ నిర్మించారు. ఇది తమిళ్ సినిమా ఆధారంగా తీశారు. తమిళ్ ఫస్ట్ మలయాళంలో వచ్చింది, తర్వాత దాన్ని తమిళ్లో తీశారు. ఆ తమిళ్ నుంచి తెలుగు వెర్షన్ తీశారు. సీతారాములు చిత్రం మనం చూసినట్లయితే ఇందులో కూడా ఒక భర్త కార్మికుడు, భార్య యజమానురాలు, ఈ రకంగా ఉంటుంది స్టోరీ అంతా కూడా. తర్వాత ఇదే దీన్ని మళ్ళీ మన్నాన్నని వాళ్ళు తీశారు, తర్వాత తెలుగులో ఘరానా మోడ్, ఇట్లా రకరకాలుగా తీశారు కదా. ఈ సినిమాలో తొలి సంజయ్ వేలలో అనేటువంటి ఒక పాట చాలా హిట్ అయిన పాట. దాంతోపాటుగా ఏమండోయ్ శ్రీమతి గారు లేవండోయ్ తెల్లారినటువంటి పాటలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, జయప్రద కలిసి పాడినటువంటి పాట. బహుశా జయప్రద గారు చాలా తక్కువ పాటలు పాడవచ్చు, అందులో ఇది మంచి పాపులర్, ఆ రోజుల్లో రేడియోలో బాగా వినిపించేటువంటి పాట. ఈ సినిమా నిర్మాణం అవుతుండగానే బహుశా దాసరి గారికి, కృష్ణరాజు గారికి ఓ డిఫరెన్సెస్ వచ్చాయి. ఈ తర్వాత బండోడు గుండమ్మ అనేటువంటి సినిమా, జీవీఎస్ రాజు గారు అనుకున్నటువంటి సినిమా కృష్ణరాజు గారితో చేయాలి సినిమా. మరి ఎక్కడ తేడా వచ్చిందో తెలీదు. దాసరి నారాయణరావు గారు హఠాత్తుగా కృష్ణ గారిని పిలిచి ఈ సినిమాకి షూటింగ్ రమ్మన్నారని, అలా కృష్ణ గారు ఆ సినిమాలో ఇన్వాల్వ్ అయ్యారని, ఇది ఫ్యాక్ట్గానే ఉంది. ఇది కథనం కన్నా ఇది ఫ్యాక్ట్ కింద లెక్క. ఆ తర్వాత దాసరి నారాయణరావు గారికి కృష్ణరాజు గారికి కొంత గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ ఎక్కడ దాకా వచ్చిందంటే మీకు 4 ఏళ్ళు లేదు. 84లో మళ్ళీ యుద్ధం సినిమా వచ్చింది. యుద్ధం సినిమాని త్రివిక్రమరావు అంటే విజయలక్ష్మి ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్, చాలా పాపులర్ బ్యానర్ వాళ్ళే. జస్టిస్ చౌదరి లాంటి సినిమా తీశారు ఎన్టీఆర్ తోటి. తర్వాత చిరంజీవితో, మెగాస్టార్ చిరంజీవితో చాలా సినిమాలు తీశారు. వాళ్ళు ఈ సినిమాని నిర్మించారు. యుద్ధం కృష్ణరాజు ఒక మల్టీ స్టార్ సినిమా. ఇది ఒక బెంగాలీ చిత్రం ఆధారంగా తీశారు. దురదృష్టవశాత్తు ఈ సినిమా 84లోనే అప్పుడే
రాఘవేంద్రరావు చిత్రం కూడా వచ్చింది. అది రమా ఫిల్మ్స్ బ్యానర్ మీద ఇద్దరు దొంగలు సినిమా వచ్చింది. ఇద్దరు దొంగలు బెటర్ టాక్ వచ్చి కొంచెం హిట్ టాక్ తెచ్చుకుంది. యుద్ధం సినిమా బాగా పోలేదు. ఆ టైంలో నేను ఎంఎస్సి చదువుతున్నాను, తిరుపతిలో ఉన్నాను. సో 84 అయిపోయిన తర్వాత మళ్ళీ 86, 87 సంవత్సరాల్లో 2 సినిమాలు వచ్చాయి. ఒకటేమో కృష్ణరాజు గారి సొంత బ్యానర్ ఉంది కదా, గోపీకృష్ణ మూవీస్. దాని మీద ఆ బ్యానర్ తోటి తాండ్ర పాపారాయుడు సినిమా తీశారు. తాండ్ర పాపారాయుడు సినిమా ఇప్పుడు బొబ్బిలి యుద్ధం వచ్చింది కదా, ఆ బొబ్బిలి యుద్ధాన్ని మళ్ళీ కొంచెం ఇంచుమించుగా ఆ కథ ఆధారంగానే తీశారు. రాజేశ్వరరావు గారు పాటలు సమకూర్చారు. మంచి పాట ఉంది దీంట్లో, అభినందన మందార మాల అనేటువంటి పాట చాలా బాగుంటుంది. ఇప్పటికీ రేడియోలో వినిపించేటువంటి పాట. ఈ సినిమా పెద్దగా ఆడలేదు కానీ 4 నంది అవార్డ్స్ వచ్చాయి. అలాగే ఈయనకి ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా వచ్చింది కృష్ణరాజు గారికి. తర్వాత మళ్ళీ 87లోనే ఈసారి విజయమాధవి బ్యానర్ వాళ్ళు ఏం చేశారంటే విశ్వనాథ నాయకుడు సినిమా తీశారు. విశ్వనాథ నాయకుడు సినిమా మనకు కథ తెలుసు, మన అందరికీ చిన్నప్పుడు చదువుకున్నప్పుడు మనకు నాంటీగా విశ్వనాథ నాయకుడు కథ ఉండేది. విశ్వనాథ నాయకుడు తండ్రి నాగం నాయకుడు దేవరాయల దగ్గర సేనాపతిగా ఉండేవాడు. సో విశ్వనాథ నాయకుడు తను సొంత రాజ్యాన్ని ప్రకటిస్తే తండ్రి ప్రకటించుకుంటాడు. నాగం నాయుడు సొంత రాజ్యంగా డిక్లేర్ చేసుకుంటే విశ్వనాథ నాయకుడు తండ్రిని బంధించి కృష్ణదేవరాయలకి తీసుకొచ్చి అప్పగించినటువంటి కథాంశం. ఇందులో కృష్ణదేవరాయలుగా కృష్ణరాజు గారు నటించారు. ఈ సినిమా ఓకే, ఐ థింక్ ఇది కూడా యావరేజ్గా మిలిచింది. నిజానికి తాండ్ర పాపారాయుడు చాలా ఖర్చు పెట్టి తీశారు, అది యావరేజ్గా ఆడినట్టుంది. బట్ ఒక క్లాసిక్ మూవీగా గుర్తుండిపోయింది. విశ్వనాథ నాయకుడికి అంత పేరు రాలేదు అసలు. తర్వాత 87లో బ్రహ్మనాయుడు సినిమా తీశారు. ఈ బ్రహ్మనాయుడు సినిమా మనం చూసినట్టయితే అంటే కొంచెం సినిమా అంతా యూట్యూబ్లో చూసినప్పుడు క్లబ్జీగా అనిపించింది నాకు. ఈ సినిమా అంతకుముందు వచ్చి రావణ బ్రహ్మని 86లో రాఘవేంద్ర గారు తీశారు. అందులో రావణ బ్రహ్మలో కృష్ణరాజు గారు ఒక పోలీస్ అధికారి పాత్ర వేస్తారు. అందులో ఆ క్యారెక్టర్ పేరు బ్రహ్మనాయుడు. బహుశా ఆ క్యారెక్టర్ ఇన్స్పిరేషన్ తోటి మళ్ళీ బ్రహ్మనాయుడినే పేరుతోటి సినిమా తీశారేమో అని చెప్పి అనిపించింది. సో ఇది దాసనారాయణరావు గారు కృష్ణరాజు గారు వచ్చిన కాంబినేషన్ సినిమాలు. ఇప్పుడు రాఘవేంద్ర కాంబినేషన్ వచ్చిన సినిమాలు మనం చూస్తే మొదటి సినిమా 77లో అమరదీపం వచ్చింది. అమరదీపం అనే సినిమా దీపం అనేటువంటి ఒక తమిళ సినిమాని ఆధారంగా తీశారు. ఇది కూడా గోపీకృష్ణ మూవీస్ బ్యానర్పై నిర్మించినటువంటి చిత్రం. ఈ సినిమా అంటే మ్యూజికల్ హిట్, సత్యం అద్భుతమైన సంగీతం సమకూర్చారు. ఇది హిట్ సినిమా కింద లెక్క. బట్ ఇంకా నా చిన్నప్పుడు నేను అప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఉన్నాను. ఇంకా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయనిపించింది. కానీ అమరదీపం ఒక సాక్రిఫైస్ చేసే అన్న రోజుల్లో కృష్ణరాజు గారు బాగా రాణించారు. సో ఇది మొదటి సినిమా. ఆ 77 తర్వాత మళ్ళీ ఆయన 81లో రగిలే జ్వాల అనేటువంటి ఒక సినిమాలో నటించారు. ఇందులో రగిలే జ్వాలలో సుజాతను మరొక హీరోయిన్ నటించారు. రగిలే జ్వాల హిట్ అయినటువంటి సినిమా 81లో. 82లో ఆయన మధుర స్వప్నం అనేటువంటి ఒక సంక్రాంతి సినిమా రిలీజ్ చేశారు. కృష్ణరాజు గారి హీరో. అది మళ్ళీ గోపీకృష్ణ మూవీస్ మీద జయసుధ, జయప్రద ఇద్దరు నటించారు. ది సిటైడల్ అనేటువంటి ఒక ఆంగ్ల నవల ఆధారంగా తీశారు. ఈ నవలని ఈ కథ ఆధారంగా అప్పటికే విజయానంద్ తెరే మేరే సప్నే తీశారు. మధుర స్వప్నం మరి ఇది ఎద్దర్బూడి సులోచన రాణి నవల మధుర స్వప్నం ఉంది, దాని ఆధారంగా కూడా తీశారేమో అనిపిస్తుంది. మధుర స్వప్నం నాకు తెలిసి అంతగా ప్రేక్షకుల ఆదరణ పొందలేదు 82లో. కానీ అదే సంవత్సరం త్రిశూలం సినిమా వచ్చింది. యువ చిత్ర బ్యానర్ మీద కాట్రగడ్డ మురారి నిర్మించారు. మురారి గారి సినిమాలన్నీ కూడా మ్యూజికల్ హిట్స్. ఇందులో కూడా కేవి మహాజన్ అద్భుతమైన సంగీతం ఇచ్చారు. ఈ కథ కూడా చాలా ప్రోగ్రెసివ్ కథ. జాగృతి అనేటువంటి ఒక నవల ఆధారంగా తీశారు. రాతిని నాతినిగా చేసిన రాముడి అనేటువంటి పాట చాలా బాగుంటుంది, ఆత్రేయ రాశారు. అన్ని పాటలు కూడా పెళ్ళిళ్ళు తప్పట్లు అనేటువంటి ఇంకో పాట, మొత్తం పాటలన్నీ బాగుంటాయి. త్రిశూలం సినిమాని
హిందీలో కూడా నిర్మించారు, తర్వాత తమిళంలో కూడా నిర్మించారు. కమర్షియల్గా సక్సెస్ఫుల్ సినిమాగానే త్రిశూలం సినిమాని చెప్పుకోవాలి. తర్వాత మళ్ళీ అడవి సింహాల సినిమా వచ్చింది. అది 83లో వచ్చింది. ఏప్రిల్ 28 వచ్చింది. కృష్ణరాజు ఇద్దరు మల్టీ స్టార్ అని చెప్పుకోవచ్చు. అశ్విని దత్ గారు నిర్మించిన సినిమా. ఈ సినిమా మీద చాలా వెరీడ్ ఒపీనియన్స్ ఉన్నాయి. అభిమానంతా హిట్ అంటున్నారు, కానీ ట్రేడ్ టాక్ మాత్రం యావరేజ్ టు అబవ్ యావరేజ్, అంత మించి లేదు. అడవి సింహాలు సినిమా వచ్చింది. తర్వాత మళ్ళీ 86 వచ్చినప్పటికి మళ్ళీ ఈ రావణ బ్రహ్మ అనేటువంటి ఒక సినిమా తీశారు. రావణ బ్రహ్మ సినిమాలో అది బ్రహ్మనాయుడు పాత్ర. అందులో ఆయనకి బ్రహ్మనాయుడు పాత్ర, పోలీస్ అధికారి పాత్ర ఉంటుంది ఇంతకుముందు చెప్పినట్టుగా. రావణ బ్రహ్మ నిజంగానే అందులో కృష్ణనాథ్ గారికి ఒక వీణపాట కూడా ఉంది, అద్భుతంగా ఉంది. సో ఆ వీణపాట కూడా చాలా బాగుంది. సుజాత, క్షమించాలి, రాధికను లక్ష్మి హీరోయిన్ నటించారు. మంచి ఎమోషన్స్ ఉన్నటువంటి సినిమాగా మనకి ఈ బ్రహ్మనాయుడు సినిమా కనిపిస్తుంది. ఇలా రాఘవేంద్రరావు గారు, అలాగే దాసరి నారాయణరావు గారు, కృష్ణనాథ్ గారు దాదాపు ఇద్దరు కలిసి ఒక 13-14 సినిమాలు చేసినప్పటికీ కృష్ణరాజు గారికి నాకెందుకో అసలైన సినిమా చెప్పడం మర్చిపోయానండి, క్షమించాలి. 84 అక్టోబర్లో ఒక బ్లాక్ బస్టర్ సినిమా రాఘవేంద్రరావు గారు తీశారు. అది బొబ్బిలి బ్రహ్మన్న. బొబ్బిలి బ్రహ్మన్న సినిమా నాకు బాగా గుర్తు. అది నేను ఎంఎస్సి ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు వచ్చినటువంటి సినిమా. బొబ్బిలి బ్రహ్మన్న ఒక సూపర్ డూపర్ హిట్గా మనం చెప్పుకోవచ్చు. బొబ్బిలి బ్రహ్మన్న ఎలాంటి హిట్ అంటే, సోహన్ బాబు గారికి దేవత ఎంత హిట్టో అంత హిట్టు, అలాగే కటకటాల రుద్రయ్య ఎంత హిట్టో బొబ్బిలి బ్రహ్మన్న అంత హిట్టు. అందులో కృష్ణరాజు గారు ద్విపాత్ర అభినయం చేశారు. అందులో ఆయన ఒక తీర్పు చెప్పే అన్నయ్యగా, తర్వాత తమ్ముడుగా మరో పాత్ర ఉంటుంది. ఈ సినిమాలన్నింటిలో కూడా బహుశా రాఘవేంద్రరావు గారి సినిమాల్లో చాలా వరకు రావు గోపాలరావు, సత్యనారాయణ, అదుర్నావనిగా ఈ ముగ్గురు లేకుండా సినిమా ఉండదు. బొబ్బిలి బ్రహ్మన్న క్రెడిట్ కొంతవరకు పరుచూరు సోదరులు కూడా వెళ్తుంది. అద్భుతమైన కథని, మాటల్ని వాళ్ళు రూపొందించారు. బొబ్బిలి బ్రహ్మణ ఆధారంగా తీసుకున్న తర్వాత మనకి ఈ పెదరాయుడు లాంటి సినిమాలు తమిళంలో వచ్చాయి, తర్వాత మళ్ళీ అవి తెలుగులో వచ్చాయి అనుకోండి. అలా బొబ్బిలి బ్రహ్మన్న ఒక బ్లాక్ బస్టర్ మూవీగా, అంటే 84లో వచ్చిన సినిమాల్లో బిగ్గెస్ట్ హిట్గా బొబ్బిలి బ్రహ్మని చెప్పుకోవచ్చు. ఇది రాఘవేంద్రరావు గారు, దాసనారాయణరావు గారు మనం పోల్చి చూస్తే, రాఘవేంద్రరావు గారి సినిమాల్లో కృష్ణరాజు గారికి చాలా పెద్ద హిట్టు ఒక బొబ్బిలి బ్రహ్మన్న ఉంది, తర్వాత అమరదీపం ఉంది, తర్వాత రగిలే జ్వాల ఉంది. ఈ 3 సినిమాలు మెయిన్గా చెప్పుకోవచ్చు. ఇకపోతే కొంతవరకు రావణ బ్రహ్మ కూడా. ఇక దాసనారాయణరావు గారి సినిమాలు మనం చూస్తే, కటకటాల రుద్రయ్య చాలా పెద్ద సినిమా, తర్వాత రంగూన్ రౌడీ, సీతారాములు. కటకటాల రుద్రయ్య, బొబ్బిలి బ్రహ్మన్న ఈక్వల్ హిట్స్ అనుకుంటే, రంగూన్ రౌడీ, సీతారాములు డెఫినెట్గా సూపర్ హిట్స్గా చెప్పుకోవచ్చు. అక్కడ అమరదీపము సీతారాముల స్థాయి హిట్గా మనకి చెప్పుకోవచ్చు. అయితే తాండ్రపాపరాయుడు లాంటి 2 చారిత్రక సినిమాలు దాసరి నారాయణరావు గారు, కృష్ణరాజు గారు ఇవ్వగలిగారు. చారిత్రక సినిమాలు రాఘవేంద్రరావు గారు తీయలేదు. ఏమైనప్పటికీ కూడా రాఘవేంద్రరావు గారు, దాసరి నారాయణరావు గారు ఈక్వల్గా కృష్ణరాజు గారికి మంచి స్టార్డమ్ ఉన్నటువంటి సినిమాలు ఇచ్చారని చెప్పడంలో సందేహం లేదు. ఇది కాకుండా మీకు అడిషనల్గా ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే మీరు తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి రేడియో రాంబాబు ఛానల్ని, కామెంట్ కూడా చేయండి. మళ్ళీ ఇంకో వీడియోలో మిమ్మల్ని కలుస్తాను. నమస్కారం.